ఎప్పుడు అక్క బర్త్డే నా బర్త్డే 1 మంత్ డిస్టెన్స్ గ్యాప్ కాబట్టి ఇద్దరికి ఒకేసారి షాపింగ్ అయిపోయేది. బర్త్డేస్ అంటే కొత్త డ్రెస్ ఉండాలి, కేక్ ఉండాలి, ఇవన్నీ ఉండేవి కదా చిన్నప్పుడు. పెద్ద పార్టీ ఉండాలి, ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కేక్ కట్ చేసి అందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ పంచాలి అని ఉండేది. బట్ ఇప్పుడు ఇలా కాదు. ఇప్పుడు అక్క నేను దగ్గరుండి కేక్ కట్ చేసుకుంటే లేకపోతే ఇద్దరం టైం స్పెండ్ చేస్తే చాలు అని ఉంటుంది. సో మార్నింగ్ అక్కకి కాల్ చేసి విష్ చేసినప్పుడు అడిగా, వస్తున్నావా ఇంటికి అంటే, టెంపుల్కి వెళ్తున్నాం, రావడం అవ్వదేమో అని చెప్పారు. బట్ ఆఫ్టర్నూన్ ఖాళీ చేసుకొని వచ్చారనమాట మా కోసం. మోస్ట్లీ మేము ఫాదర్స్ డే మదర్స్ డేని సెపరేట్గా సెలబ్రేట్ చేసుకోము. బట్ అక్క బర్త్డే రోజే ఫాదర్స్ డే కూడా వచ్చింది. సో అక్కకి నాకు పిల్లలకి చాక్లెట్ కేక్ అంటే ఇష్టం. సో అక్క బర్త్డేకి చాక్లెట్ కేక్ తీసుకున్నాం. అండ్ ఫాదర్స్ డే కదా అని డాడీకి చిన్న వెనిలా కేక్ కూడా తీసుకున్నాం. చిన్నప్పుడు బర్త్డేస్ అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది. బట్ ఇప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసామా, మనమంటే ఇష్టమైన వాళ్ళతో మనం కూడా హ్యాపీగా ఉన్నామా లేదా అనే చూస్తున్నా. నెక్స్ట్ అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి అంటే ఆఫ్టర్నూనే లంచ్ చేసేసి కేక్ కట్ కూడా చేసేసాం. సో మీకు బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇష్టమో కామెంట్లో చెప్పేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే అక్క బర్త్డే విషెస్ చెప్పారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.